మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. పట్టించుకోపోవటము, ఇంగ్లీష్లో ఇగ్నోరింగ్ అంటాం, అవునా? దేనినైనా మనం పట్టించుకోవాలి. నేను చెప్పింది అసలు పట్టించుకోవు, ఎందుకు ఇగ్నోర్ చేస్తావు మనం అంటూ ఉంటాం. మనల్ని సృష్టించింది ఎవరండి? నిన్ను సృష్టించిన వాడు నీ గురించి అన్నీ తెలుసా? దేవునికి తెలియదా? నిన్ను సృష్టించిన వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా, ప్రేమించడం లేదా? దేవునికి స్తోత్రం. అయితే ఒకసారి మనం ఆలోచించాలి. నిన్ను సృష్టించినవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ గురించి అన్నీ తెలిసినవాడు నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియపరచడా? నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ గురించి సమస్తము తెలుసు, నువ్వు నా గురించి తెలుసుకోవాలి, నా ఇష్టాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నా గురించి నువ్వు కనిపెడుతూ జీవించాలి, నా ఇష్టానుసారంగా నువ్వు ఉంటే నీకు ఇవి 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 నేను అనుగ్రహిస్తానని తెలియపరచడానికి దేవుడు ఒక మాన్యువల్ని మనకిచ్చాడు. ఈ గ్రంథము ప్రకారము, ఈ గ్రంథములో రాయబడిన విషయాల ప్రకారము మనము నిజంగా చేయగలిగితే మనము ధన్యులుగా జీవిస్తాము. రెండంచుల ఖడ్గము కన్నా పదునైనది అంట దేవుని వాక్యము, జీవము కలిగిన వాక్యము. అందుకనే బోధించుటకు, ఖండించుటకు, శిక్షించుటకు, ప్రయోజనకరమైన విషయాలు తెలియపరచుటకు దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాం మనం. మనకి ఇష్టం వచ్చినదే వింటున్నాము, మనకి ఇష్టం లేనిది నాకు వర్తించదని మనం బ్రతికేస్తున్నాం. దయచేసి ఈ కోవలో మాత్రం మీరు ఉండకండి. ఈరోజు మీ అందరితో చెప్తున్నాను, ఏ పాపమైతే నువ్వు ఇంకా పట్టుకొని వేలాడుతున్నావో, విడిచిపెట్టకుండా ఉంటున్నావో, అమ్మా, మహాశ్రమలు నీకు వర్తిస్తాయి. దేవునికి ఇష్టం లేనిది ఏదైతే నీ జీవితంలో ఉన్నదో దాన్ని విడిచిపెట్టండి అమ్మా. అందుకనే వినువారుగా మాత్రమే ఎలా ఉండాలంట? చేయువారుగా. బీ ye నాట్ హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూవర్స్ ఆల్సో అంటాడు. ఈరోజు చాలామంది వాక్యాలు వింటున్నారు, గొప్ప గొప్ప ప్రవచనాలు వింటున్నారు, గొప్ప గొప్ప ప్రసంగాలు వింటున్నారు, బయటికి వెళ్ళేసరికి మర్చిపోతారు. ఈరోజు మీరు చూస్తున్నారే, మీ సెల్ ఫోన్లో మీకు రమ్యంగా కనిపించేవి, కానీ రమ్యంగా కనిపించేవన్నీ మీకు సమాధానము, సుఖం ఇవ్వవు. అది నాశనానికి దారి మాత్రమే తీస్తుంది. జాగ్రత్తగా ఉండండి అమ్మ, తేలిగ్గా తీసుకోకండి. ఒక్క మాట విననందుకు నిత్య జీవములో కొనసాగవలసిన ఆదాము అవ్వ మరణాన్ని తెచ్చుకున్నారు. ఒక్క మాట విననందుకు. మీ ప్రవర్తనను మీరు సరి చేసుకోకపోతే, నేను చెప్పిన ఏ మాటకు మీరు లోపడకపోతే జాగ్రత్తగా ఉండండి, పరిణామాలు మీరు తట్టుకోలేరు. దేవుడు ఎవరు హృదయమైనా కఠినపరుస్తాడండి? దేవుడు ఎవ్వరు స్వేచ్ఛని భంగము చేయడండి. దేవుడు మనుష్యులు స్వేచ్ఛలో జోక్యము చేసుకుంటే అది దేవుని స్వభావానికి వ్యతిరేకమైనది. ప్రతి మనిషికి, ఫరోకే కాదండి, ప్రతి మనుష్యుడికి దేవుడు అవకాశం ఇస్తాడు. తన స్వేచ్ఛను భంగము చేసే దేవుడు కాదు. ఏదైతే నువ్వు కోరుతున్నావో ఆయన హెచ్చరించిన తర్వాత, చెప్పిన తర్వాత నువ్వు వినకపోతే నీకు కావలసినదే దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు దేవుని కన్నా ప్రేమికులు కావాలి. ఎక్కడికి వెళుతున్నామో మనుషులుగా ఒక్కసారి ఆలోచించండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ లోకము భయంకరమైన లోకము, పాపిష్టి లోకము, భయంకరమైన దినముల్లో మనం బ్రతుకుతున్నాము, అంచె దినముల్లో మనం బ్రతుకుతున్నాము. పాపము ఇంకా విస్తరిస్తుంది, కానీ పాపం ఏమాత్రము తగ్గిపోదు అని చెప్పినా కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం మనం. నా కంటికి ఈమె నచ్చింది, నా తండ్రికి ఇష్టం లేకపోయినా, నా తల్లికి ఇష్టం లేకపోయినా నాకు చాలా అందంగా కనిపించాడు, నాకు చాలా అందంగా కనిపించింది, ఎవ్వరు దేవుని మాటను కూడా నేను లెక్క చేయను, వీడినే పెళ్లి చేసుకుంటా. దీన్నే సెలెక్టివ్నెస్ అంటాం అన్నమాట. ఏది ఏమైనా అమ్మా, ఒక్క మాట విననందుకు మరణము ఈ లోకములోకి వచ్చింది. పరదేశు లాంటి లోకము పాపిష్టి లోకముగా మారిపోయింది. సమాధానము లేకుండా పోయింది. ఒక్క మాట వినలేనందుకు. మీరే ఆలోచించుకోండి,
ఎన్ని మాటలు మీరు వింటున్నారు. అందుకనే దేవుడు అంటాడు, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు. అది కూడా మనం చెయ్యమే. దీన్నే సెలెక్టివ్ రీడింగ్ అంటాము, సెలెక్టివ్ హియరింగ్ అంటాము. ఇగ్నోరింగ్ హిజ్ వాయిస్. యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు టర్న్ టు హిమ్. అమ్మా, దేవుని మాటను నువ్వు వినకపోతే, వినటము నువ్వు మానేస్తే, మళ్ళీ ఆయన దగ్గరికి తిరగటము అసంభవము కావచ్చు నీ జీవితంలో. దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి. బ్రదర్, నెక్స్ట్ వీక్ నేను అన్నీ మానేస్తాను బ్రదర్. నెక్స్ట్ వీక్ ఏమిటంట? ప్రామిస్ బ్రదర్, వచ్చే వారం, వచ్చే నెల నుండి తాగుడు మానేస్తాను, వ్యభిచారం మానేస్తాను, జూదా మానేస్తాను, పాపం మానేస్తాను, వచ్చే వారం ప్రామిస్ బ్రదర్, ప్రామిస్ అని వాడి నెత్తి మీద వాడే చేయించుకొని నాశనానికి దారి తీసుకుంటుండు. ఈరోజు మారటానికి కష్టం ఏంటి బాబు నీకు? రేపు నువ్వు బ్రతికుంటావని నీకు అంత గ్యారంటీ ఉన్నదా? అందుకనే జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఈరోజు అంటే ఈరోజే కానివ్వండి, రేపటికి ఆలస్యము చెయ్యకండి. ఈరోజు నిన్ను మారమంటున్నాడంటే, దేవుడు ఈరోజు నిన్ను బ్రతికించాడంటే, అవకాశం ఇచ్చాడంటే ఈరోజే. అది జరగనివ్వండి, అడ్డుపడకండి దేవుని కార్యాలకి మీ జీవితంలో. దయచేసి ఈరోజు నీ తాగుడు విడిచిపెట్టమంటున్నాడు, విడిచిపెట్టండి. నీ వ్యభిచారము విడిచిపెట్టండి. అక్రమ సంబంధాలను విడిచిపెట్టమంటున్నాడు, ఈరోజు విడిచిపెట్టండి. బూతులు చూడటం విడిచిపెట్టమంటే ఈరోజే విడిచిపెట్టండి, ఈ క్షణమే విడిచిపెట్టండి. ఆలస్యము చేయకండి. ఆయన మాటని కాదని, ఆయన మాటని మీరు పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా చేస్తే ఖచ్చితంగా చచ్చే తీరుతాము. ఎజెకీలు గ్రంథంలో అంటాడు 18వ అధ్యాయంలో, ఎవ్రీ సోల్ దట్ సిన్నెత్ విల్ ష్యూర్లీ డై. ప్రతి ఆత్మ, పాపము చేసే ప్రతి ఆత్మ నశించిపోతుంది, మరణిస్తుంది అని వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి దేవుడు మనుషులకి. తన ప్రజలైన ఇశ్రాయేలుకి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, హెచ్చరించాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిణామాలు మనం చూస్తాము. అది జరిగిన తర్వాత కూడా కొంతమంది మారరండి. కొంతమంది మారరు, యాక్సిడెంట్లు పాలవుతారు, ఏదో ఒక భయంకరమైన సంఘటనలు. ఇన్ని జరిగిన హెచ్చరికలుగా దేవుడు చెప్పినా, చూపించినా, చేసినా, అబ్బే ఇంత కూడా చలనం ఉండదు వారి జీవితంలో, వారి బ్రతుకులో ఇంత కూడా మార్పు ఉండదు. మీ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగినప్పుడు మీరు ఏం చేయాలి? మీరే చెప్పండి. మారాలా లేదా? మారమే. ఎన్ని అవకాశాలు దేవుడు. ఆయన ఓర్పుని, ఆయన సహనాన్ని పరీక్షించకండి, దేవుణ్ణి శోధించకండి అని బైబిల్లోని చాలా స్పష్టంగా రాయబడి ఉందండి.